హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఇవాల్టి స్పెషల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈరోజు డిఫరెంట్గా చేసుకుందాము. ఈ వీడియో పూర్తిగా చూసి చికెన్ కర్రీని మీరు కూడా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాజీరా, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిగడ్డ వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎల్లుల్లి, కొంచెం అల్లం వేసుకొని వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన ఉంచుకొని చల్లారబెట్టుకోండి. ఈ ఉల్లిగడ్డ చల్లారేసరికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి పెద్ద సైజు టమోటాలు 2 ఈ విధంగా కట్ చేసి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటో ప్యూర్ని ఒక కప్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డను కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూర్ని కూడా వేసుకొని తర్వాత మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ మసాలాలన్నీ కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ టమాటో ప్యూర్ అంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, 1 నిమిషం తర్వాత కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకొని చికెన్ ఉడికిందా లేదో చూసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం కసూరి మేతిని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. ఈ కసూరి మేతి ఉంటే వేసుకోండి, వేసుకోకనైనా పర్వాలేదు. ఈ కసూరి మేతి వేసుకుంటే చికెన్ కర్రీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ కసూరి మేతి వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ కర్రీ డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఎవరికైనా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఎవరైనా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా కొన్ని చికెన్ కర్రీస్ ఉన్నాయి, వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఎవరైనా వీలున్నప్పుడు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్ సంధ్య. బాయ్ బాయ్.